హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ నియాజ్ అలీ గారు రచించిన తీపి గుర్తు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో అక్టోబర్ 22, 2009 సంవత్సరంలో ప్రచురింపబడింది. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? బొబ్బట్లు పూర్ణాల కోసం శనగపప్పు నానబోస్తూ ఉంటే వర్ధనమ్మకు భర్త సుందర్రామయ్య గుర్తుకొచ్చాడు. 2 సేర్ల పప్పు ఆయన ఉంటే ఇలా వెయ్యనిచ్చేవారా? ఇంత స్వతంత్రంగా ఇన్నేసి జంతికలు, అరిసెలు, పూతరేకులు, సున్నుండలు, బొబ్బట్లు, పూర్ణాలు ఇంతెంత మోతాదుల్లో ఇన్ని పిండి వంటలు చేయనిచ్చేవారా? ఆలోచిస్తూనే ఆమె పెరటి వైపు వసారాలో అరిసెల పిండి దంచుతున్న పనివాళ్ల పిండి వాసన కట్టి సరిగ్గా జల్లించుతున్నారో లేదో చూడటానికి వెళ్ళింది. వెనక వసారాలో ఓవైపు ఒక ఆమె బెల్లం సన్నగా తరుగుతోంది. 2 ఆడవాళ్లు పెద్ద తిరగలిలో సున్నిపిండి విసురుతున్నారు. మరోవైపు కట్టెల పొయ్యిలో సన్నని మంట మీద గుండిగలో నెయ్యి కాగుతోంది. అంతా కలిపి సున్నుండలు తీపి వాసనతో ఇల్లంతా ఘుమఘుమలాడిపోతోంది. పెరట్లో దూరంగా మరో 2 అరిసెల పిండి దంచుతున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత వర్ధనమ్మ 2 కొడుకులు ఒకేసారి కుటుంబాలతో సహా వస్తున్నారు. వాళ్ళొస్తున్న సందర్భంగానే ఈ సంబరమంతా. పెద్ద కొడుకు శశిధర్ డాక్టర్, భార్య అనుపమ కూడా డాక్టరే. కూతురు అంజలితో అమెరికా నుంచి వస్తున్నారు. అన్నయ్య కుటుంబంతో వస్తున్నాడని ఆమె 2వ కొడుకు రవికాంత్ విజయవాడ నుంచి భార్య 2 పిల్లలతో వస్తున్నాడు. శశిధర్, అనుపమ ఇక ఆ ఊళ్ళోనే ఉండి హాస్పిటల్ తెరుస్తారు. పేదవాళ్లకు ఇక పట్నం వెళ్లి వైద్యం చేయించుకోవలసిన బాధ తప్పుతుంది. రవికాంత్ విజయవాడలో ఇల్లు కొనుక్కొని భార్య పిల్లలతో అక్కడే సెటిల్ అయ్యాడు. ఇన్నేళ్లకు పిల్లా పాపలతో ఇల్లు కలకలలాడబోతోంది. కూతుళ్లు లేని లోటు కోడళ్లతో తీరబోతుంది. ఇంతటి సంతోష సమయంలో భర్త ఉండుంటే అనిపిస్తోంది ఆమెకు. ఉండుంటే ఏమయ్యేదో, ఎలా ఉండేదో. వర్ధనమ్మ ఆ ఇంటి ఒక్కగానొక్క కోడలు. మామగారు ముందే లేరు. ఆమె అత్తగారు వర్ధనాన్ని చూసి తెల్లటి ఛాయతో కళగల చక్కటి ముఖంతో ఏ ఆర్భాటాలు పెట్టుడు అలంకారాలు లేని ముద్దారాలను ఒక్క చూపుతో గ్రహించేసి అప్పటికప్పుడు తాంబూలాలు పుచ్చేసుకున్నారు. మెట్టినింటికొచ్చాక అత్తగారెంత పిసినారో తెలిసి బిక్క చచ్చిపోయింది వర్ధనం. పుట్టింటి వారు మధ్యతరగతికి ఓ మెట్టు కిందే ఉన్నా ఎప్పుడూ తిండికి బట్టకు ఇంతలా కరువొచ్చి ఉండడం ఎరుగదామె. అత్తగారు బియ్యం పప్పు గీసి కొలిచి వండుతోంది. బియ్యం కడుగు గింజే ఓ కొండలో జాగ్రత్త వేసి వారానికి 2 సార్లైనా లక్ష్మీచారు చేస్తోంది. ఎవరన్నా వస్తూ పోతూ ఎందుకమ్మా ఎంత ఉండి ఆ పిసినారితనం అనంటే, అలా జాగ్రత్త పడితేనే కదా ఇంత వెనకేయగలిగింది. తిండిదేముంది, ఎంత తిన్నామో ఏమి తిన్నామో ఎవరైనా చూడొచ్చారా అనేసేది తేలిగ్గా. ఆమె తరం ముగిసింది. పెత్తనం కొడుకు చేతికొచ్చింది. బియ్యం పప్పు ఉప్పు అన్నీ ఆయన చేతిమించి రావాల్సిందే. అన్నీ వచ్చాక తాళం పడుతుందా గదికి. భర్త అత్తగారు బతికినన్నాళ్ళు అర్ధాకులతోనే బ్రతికిందామె. పాలేళ్లకు పని మనిషికి ఎప్పుడు స్వతంత్రంగా పట్టెడన్నం పెట్టేందుకు నోచుకోలేదామె. ఒక్కడే కొడుకు. ఏ దురలవాటు లేదు, ఏ బాధ్యత లేదు. 2 ఎకరాల మాగాణి, 4 ఎకరాల కొబ్బరి తోట, లంకంత కొంప. సగటు తల్లిదండ్రుల్లా కూతురు సుఖపడుతుందని అనుకున్నారు. అత్తగారి పిసినారి గుణం, ఆ తర్వాత అల్లుడి పీనాసితనం తెలిసినా అదేమీ పెద్ద అవగుణంలా కనిపించలేదు వారికి. సంపాదన, ఇంత ఆస్తి సుఖశాంతుల కోసం కాకుంటే మరెందుకోసమో అనుకునేది వర్ధనం. బిచ్చగాడు కూడా ఆకలి తీర్చుకునేందుకే కదా వీధి వీధి తిరిగేది. వాడికి ఆకలేస్తే వీధిన పడి కేకలేసే స్వతంత్రమన్నా ఉంది. అంతకన్నా హీనం కాదు తన బతుకు. ఇలా సాగేవి వర్ధనం ఆలోచనలు. 2 మగపిల్లల తర్వాత 3వసారి వర్ధనం కడుపు పండింది. ఇరుగు పొరుగు ఆమెను చూసి మంచి రంగుదేల వర్ధనం, ఈసారి కూతురే పుడుతుందేమోలే అంటూ ఉండటం విన్నాడామె భర్త సుందర్రామయ్య. 1కి 2 సార్లు విన్నాడో లేదో గప్చుప్గా గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించి పిల్లలు కలగకుండా ఆపరేషన్ కూడా చేయించేశాడు. ఆమె నోరెత్తలేదు. కన్నీరు మాత్రం కాలవలై పారింది.
2-3 తరాలుగా ఆడపిల్లలు లేని ఇల్లు ఓ ఇల్లేనా అనుకుని నిట్టూర్చేది గుర్తొస్తే. సుందర్రామయ్య 2 ఎకరాల మాగాణిని 6 ఎకరాలు చేశాడు. కొబ్బరి తోట 6 ఎకరాలయ్యింది. ఇంట్లో పాడి గేదెల సంఖ్య పెరిగింది. అయితే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, చివరికి మజ్జిగ కూడా అమ్మటానికే. అంతా తనే దగ్గరుండి చూసుకునేవాడు. ఎంత ఉండి ఏం లాభం? కడుపు నిండా తినే అదృష్టం ఒంటికి నచ్చిన చీర కట్టుకోలేకపోయాక. సుందర్రామయ్య అయితే ఇంట్లో ఎప్పుడూ చీటీ గుడ్డతో కుట్టించిన పొడుగు లాగుతూనే ఉండేవాడు. ఏడాదికి 2 జతలు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం వేసుకునేవాడు. భార్యకు ఏడాదికి 2 చేనేత చీరలు, బాగా తక్కువ రకంవి 2 నైలక్స్ చీరలు, ఒకటి దీపావళికి, ఒకటి సంక్రాంతికి, అంతే. ఈలోగా అన్నలెవరైనా పుట్టింటి నుంచి చీర తెచ్చిస్తే ఒక చీరే తీసుకునేవాడు. ఆ పేనాసుతనంతోనే ఆయన పేరు మరుగున పడిపోయింది. పేనాసయ్య అంటేనే అందరూ గుర్తుపట్టేవారు. ఎదుగుతున్న పిల్లలకి తండ్రి పేనాసుతనం, తల్లి అసహాయత, ఊళ్ళో తండ్రంటే అందరికీ ఉన్న చులకన భావం వల్ల నలుగురిలో తిరగాలన్నా, స్కూలుకి వెళ్లాలన్నా అవమానకరంగా ఉండేది. ఎలాగో గవర్నమెంట్ స్కూల్లో 10వ తరగతి అయిందనిపించారు. ఇంటర్ చదవాలంటే పొరుగురికి పోవాల్సిందే. అయితే ఏదన్నా పట్నం హాస్టల్లో ఉండి చదువుకుంటానని భీష్మించు కూర్చున్నాడు శశిధర్. కష్టపడి బాగా చదువుతానని, డాక్టర్ చదువుతో మంచి సంపాదన ఉంటుందని తల్లి దగ్గర పోరి తండ్రికి చెప్పించి ఒప్పించాడు. కట్నం కూడా బాగా వస్తుందనే దూరాలోచనతో ఏమో సుందర్రామయ్య ఒప్పుకున్నాడు. చెప్పినట్టుగానే కష్టపడి చదివాడు. 4 జతల నూలు బట్టలతో తండ్రి పంపిన డబ్బును అతి పొదుపుగా వాడుకుంటూ ట్యూషన్లు చెబుతూ చదువుకున్నాడు. మెడిసిన్లో ఫ్రీ సీట్ వచ్చింది. అటు రవికాంత్ కూడా అన్నను అనుసరించి చదువుకున్నాడు. ఇంజనీరింగ్ అతని లక్ష్యం అయ్యింది. శశిధర్ మెడిసిన్ 4వ సంవత్సరంలో ఉండగా సెలవులకని ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి వర్ధనమ్మ నిద్ర నాపుకుంటూ పక్క మీద అసహనంగా కదులుతోంది. ఈరోజు ఎలాగైనా రహస్యం బట్టబయలు కావాల్సిందే. తను భర్త ఇలా ప్రవర్తించగలడని అనుకోలేదెప్పుడు. ఎన్నాళ్ల నుంచి నడుస్తుందో ఈ భాగోతం. అయినా చెట్టంత కొడుకు ఇంట్లో ఉన్న బొత్తిగా సిగ్గుశరం లేకుండా ఏం పండ్లివి? సుందర్రామయ్య గది దగ్గర తలుపు చప్పుడయింది. వర్ధనమ్మ నిద్ర నటిస్తూ భర్త చర్యల్ని ఓ కంట గమనించసాగింది. గోడ గడియారం 3 గంటలు కొట్టింది. సుందర్రామయ్య పెరటి తలుపు తెరిచాడు. పెరట్లో నుంచి వీధిలోకి వెళ్లేందుకు ఒక చెక్క తలుపు ఉంది. కాసేపటికి ఆ తలుపు తెరిచిన చప్పుడు వినిపించింది. నెమ్మదిగా లేచింది వర్ధనమ్మ. వరండాలో వీధి కిటికీ రెక్క నెమ్మదిగా తీసి చూసింది. భర్త వీధి మలుపు తిరుగుతున్నాడు. చేతిలో ఏదో ఒకటున్నట్టుంది. వెన్నెల మసకగా ఉంది. వీధంతా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది. తిన్నగా వెళ్తే మెయిన్ రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు దాటితే పూరిళ్ళున్నాయి. ఇంతకీ ఎవరింటికి వెళ్ళాలని? అయితే సుందర్రామయ్య రోడ్డు వరకు వెళ్ళలేదు. కుడివైపు పునాదులు వేసిన రామ్మూర్తి కారు రైతు. పూరిళ్ళు కూలగొట్టించి పెంకుటిల్లు కట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. వర్ధనమ్మ ఉత్కంఠతో వీధి తలుపు చప్పుడు కాకుండా తెరిచి వీధి అరుగు మీదకొచ్చి స్తంభం చాటున నిలబడింది. సుందర్రామయ్య మట్టి గుట్ట దగ్గర వంగాడు. అటూ ఇటూ పరికించి ఇటుకల గుట్ట వైపుకు వెళ్ళాడు. క్షణంలో తాను ఊహించిన దానికి విరుద్ధంగా భర్త చేస్తున్న పని అర్థమైపోయింది ఆమెకు. బంగినపల్లి మామిడి అంటు చెట్టు మొదట్లో తెల్లారి లేస్తూనే రాత్రికి రాత్రి ఈ మట్టి కొత్తగా ఎలా వచ్చిందబ్బా అనుకుందామె. భర్తను అడుగుదామనుకుని పనుల్లో పడి మర్చిపోయింది. మంచిపాటి మట్టి వేస్తే త్వరగా కాపుకొస్తుందని నాంచారయ్య వీధిలో భర్తతో అనడం గుర్తొచ్చింది ఆమెకు. ఓ బండి మట్టి తోలించుకుంటే పెరట్లో మరిన్ని మొక్కలు ఏపుగా పెరిగేవి. కాసిన్ని పైసలు ఖర్చు అనుకొని ఓ పేదవాడి డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకోవడానికి తెప్పించుకున్న మట్టిని ఇలా అర్ధరాత్రి దొంగలాగా తెచ్చుకోవడాన్ని వర్ధనమ్మ విడ్డూరం చూస్తున్నట్టు నోటి మీద చేయించుకుంది అప్రయత్నంగా. అడుగు దిగిపోయిందామె ఏదో ఆలోచనతో. ఇంతలో ఎవరో కర్ర ఎత్తి మట్టిగొట్టు వెనక నుంచి రావటం, దెబ్బ మీద దెబ్బ వేయటం రెప్పపాటులో జరిగిపోయింది. భర్త తల పట్టుకుని కుప్పకూలిపోవటం కనిపించిందామెకు. శశి అని అరుచుకుంటూ ఇంట్లోకి పరుగు పెట్టిందామె. కేక మాత్రం బయటికి రాలేదు.
కొడుకు గది తలుపు దబదబా బాధిందామె. శశిధర్ తలుపు తీసి తల్లిని భయంగా చూస్తూ ఏంటమ్మా అన్నాడు కంగారుగా. అతని నిద్ర కళ్ళింకా సరిగ్గా తెరుచుకోలేదింకా. మాట పడిపోయిన దానిలా కొడుకు చెయ్యి పట్టుకొని వీధిలోకి లాక్కుపోయిందామె. చేత్తో రామ్మూర్తి ఇంటివైపు చూపుతూ క్షణంలో అర్థమయ్యి కానట్టు ఉన్న స్థితిలో శశిధర్ పరిగెట్టాడు. అప్పటికీ రామ్మూర్తి దొంగని గుర్తుపట్టినట్టున్నాడు. బాబయ్యా, తమరా బాబయ్యా? ఎంత పని జరిగిపోనాదయ్యా. రోజు మట్టి ఎవరో కాజేస్తుండారని ఈ ఏళ్ళ కాపు కాశానండయ్యా. తమరిలా చేస్తారని అనుకోలేదు బాబయ్యా. ఎంత ఘోరం జరిగిపోనాది. నేనేటి చేతును బాబు అంటూ రాగాలు తీయబోయాడు. రామ్మూర్తి, ఊరుకో, అందరూ లేచొస్తారు గాని ముందు కాస్త సాయం పట్టు అంటూ అతన్ని ఆపాడు శశిధర్. ఇద్దరూ సాయం పట్టిన సుందర్రామయ్య నడిచేలా లేడు. శశిధర్ తండ్రిని భుజానికి ఎత్తుకున్నాడు. పరిగెత్తుతున్నట్టుకు గబగబా నడిచి చావిట్లో తల్లి మంచం మీద పడుకోబెట్టాడు. ఆయాసంతో రొప్పుతూనే చేయాల్సిందేమిటో అంచనా వేసుకున్నాడతను. తల చుట్లటం వల్ల నెత్తురు ధార కట్టింది. శశిధర్ కొక్కేనుకున్న తండ్రి పంచెను సర్రుని చింపి తలకు గట్టిగా కట్టుకట్టాడు. వెంట తెచ్చుకున్న మెడికల్ కిట్లో నుంచి తీసి రక్తం ఆగడానికి ఇంజెక్షన్ ఇచ్చాడు. అయోమయంలో ఏమీ పాలుపోని స్థితిలోని ఆమె వర్ధనమ్మ పాలు వెచ్చబెట్టి చెంచాతో భర్త నోరు తెరిపించి తాగించే ప్రయత్నంలో పడింది. రామ్మూర్తి ఇంకా లబో దిబోమంటూ సుందర్రామయ్య కాళ్ళు పట్టుకుని ఏడుస్తూనే ఉన్నాడు. శశిధర్ తన గదిలోకి వెళ్ళి జేబులో నుంచి తీసి 1000 రూపాయలు తెచ్చి రామ్మూర్తి చేతిలో పెట్టాడు. రామ్మూర్తి అయోమయంగా చూశాడు అతని కేసి. ఎక్కడా చెప్పకు, నీకు మాకు అదే మంచిది. దొడ్లో పడ్డాడని చెప్తాం. మళ్ళీ పోలీసులు కేసులు అవి, నువ్వింక వెళ్ళిపో అని బలవంతంగా అతన్ని పంపించేశాడు. ఇంతలో కాస్తంత స్పృహలోకి వచ్చిన సుందర్రామయ్య చూడనే చూశాడది. అబ్బా అమ్మా, ఏంట్రా శశిధర్, అతనికి ఏమిస్తున్నావు? ఎందుకు అన్నేసి డబ్బులు ఇస్తున్నావు? బాధతో మూలుగుతూనే వారించాడాయన కొడుకుని. శశిధర్ తండ్రి మాటల్ని విననట్టే గదిలోకి వెళ్ళి రక్తంతో తడిసిపోయిన బట్టల్ని మార్చుకుంటూనే, అమ్మా, నాన్నని జగ్గన్నపేట తీసుకువెళ్దాం. నరసింహ బండి అంటావా అని తల్లిని సంప్రదిస్తూనే మరోవైపు తండ్రి తలకి కట్టిన కట్టు మొత్తం తడిచిపోవడం గమనిస్తున్నాడు. సుందర్రామయ్యకు పూర్తిగా తెలివి వచ్చి కళ్ళు తెరిచాడు. ఒరే నాన్న శశి, నేనిక బతకండ్రా, ఎక్కడికి వద్దు, విను, అనవసర ఖర్చులు ముక్కుతూ మూలుగుతూనే అతి ప్రయత్నం మీద అన్నాడాయన. శశిధర్కి కోపం బుస్సును పొంగింది. ఏంటి నాన్న, ఈ టైంలో కూడా ఖర్చులు అవి చూస్తారా? ఆ పేనాసతనమేగా ఇంతదాకా తెచ్చింది. ఎవరు కక్కుర్తి పడమన్నారు చెప్పండి? ఎంత వయసు వచ్చి ఈ స్థితిలో కూడా? ఛా! తల విదిలించాడు శశి నిస్సహాయంగా. సుందర్రామయ్యకు అంత బలహీనతలోనూ ఎలా వచ్చిందో ఓపిక. అవునరా, నేను పేనాసనే, కక్కుర్తి పడ్డాను, నిజమే. బండి మీద తీసుకువెళ్తే దారిలే పోయాననుకో, అంత పైకమూ వృధా ఆయన చెబుతూనే ఉన్నాడు. ఎవ్వరికీ చెప్పొద్దు, తమ్ముడొచ్చేదాకా ఉంచొద్దు, తద్దినాలని ఎక్కువ ఖర్చు చెయ్యొద్దు. లేవని చేతుల్ని బలవంతంగా లేపి జోడించబోయాడు. చేతులు అచేతనం అయ్యి కిందకి జారిపోయాయి. ప్రాణం పోయింది. శశిధర్ నిస్సహాయంగా తల పట్టుకున్నాడు. విషయం అర్థమై వర్ధనమ్మ భోరున ఏడవబోయింది. శశిధర్కి కర్తవ్యం గుర్తొచ్చింది. తల్లిని సమీపించాడు. అమ్మా, నేనుండి ఏమీ చేయలేకపోయాను, క్షమించు, ఏడవకు, తెల్లారని తమ్ముడన్నా బాగుండేది అంటూ నిశ్శబ్దంగా తల్లిని దగ్గరికి తీసుకొని ఓదార్పుగా వీపు నిమురుతూ ఉండిపోయాడు. మరి కాసేపటికి దగ్గరున్న మసీదులో ప్రార్థన కోసం అజా మొదలయ్యింది. శశిధర్ బాధను ఓర్చుకుంటూ కొద్దిమంది సహాయంతో తండ్రి శవాన్ని కాటికి చేర్చాడు. స్నానం వగైరా అయ్యాక దగ్గర చుట్టాలకి తమ్ముడికి ఫోన్లు చేశాడు. మర్నాటికంతా వచ్చి చేరారు. అంతా ఎలా కానిచ్చావని అడిగేవారు. రవికాంత్ అయితే తానొచ్చే వరకు ఉంచలేదని, చివరి చూపైనా దక్కకుండా ఎలా చేశావని, కనీసం పక్క ఊరికైనా తీసుకువెళ్ళి వైద్యం చేయించలేకపోయావా అంటూ చుట్టాల ముందే అన్న మీద కోపంతో తాడెత్తున ఎగిరాడు. తమ్ముడిని ఓదార్పుగా లోపలి గదిలోకి తీసుకుపోయి తల్లి ముందే జరిగిందంతా వివరించి చెప్పి శశిధర్ అతని కోపాన్ని చల్లార్చాడు. అన్నదమ్ములిద్దరూ అన్ని కర్మకాండలు ముగిసి
చుట్టాలంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోయాక తండ్రి గదిలో బీరువా బోషాణం పెట్టే తెరిచారు తల్లి సమక్షంలో. ఎందులో ఏమున్నాయో ఆమెకేమీ తెలీదు. పెళ్లినాడు వర్ధనమ్మకు పెట్టిన నగలు, ఆమె అత్తగారి నగలు, పట్టుచీరలు పెట్టినవి పెట్టినట్లే ఉన్నాయి. పెళ్లినాడు ఆ తర్వాత 1-2 సార్లు చుట్టాలు పెళ్ళిళ్ళకి పెట్టుకోమని ఇస్తే పెట్టుకుందామె. ఇప్పుడు కొడుకులు పెట్టుకోమని తీసి ఇస్తుంటే ఆమె మనసు మోగపోయింది. వాళ్ళని నొప్పించలేక బలవంతంగా చంద్రహారం గాజులు మాత్రం వేసుకుంది. పొలాలు, కొబ్బరి తోటలు, ఇంటి తాలూకు దస్తావేజులతో పాటు కట్టిన పన్నులు రసీదులు, తమకు చదువుకోవటానికి పంపిన మనీ ఆర్డర్లు రసీదులు కూడా ఎంతో జాగ్రత్తగా అట్టే పెట్టడం చూసి అన్నదమ్ములిద్దరు విచిత్రంగా చూశారు తల్లివైపు. ఏ చెట్టు ఏపుగా పెరగాలని, బాగా కాపు కాయాలని అప్పనంగా మట్టి తెచ్చి కక్కుర్తిపడి తన పరువుని ప్రాణాల్ని పణంగా పెట్టాడో ఆ బంగినపల్లి మామిడి చెట్టు ఏ కారణం లేకుండా మొత్తం ఎండి మాడైపోయింది. సుందర్రామయ్య పోయిన 6 నెలలకే. వర్ధనమ్మ ఆ చెట్టు మోడును నరకనీయలేదు. భర్త పేరాశని ప్రతి క్షణం గుర్తు చేస్తూ తనని తన కొడుకుల్ని మానసికంగా హెచ్చరించేలా దాన్ని అలాగే ఉంచేమంది. చుట్టూ చిన్న సిమెంట్ చప్టా వేయించి, మోడుకు జేగుడు రంగు వేయించి, ఎలక్ట్రిక్ బల్బులు వేలాడదీయించింది. దాంతో పెరడంతా ఎంతో కాంతివంతంగా, ఎంతో అందంగా తయారయ్యింది. ఇంట్లో కూడా తనకు అనుకూలంగా తగిన మార్పులు చేర్పులు దగ్గరుండి చేయించింది. మరీ ముఖ్యంగా తనకు బియ్యం పప్పులు కొలిచి ఇచ్చాక తాళం పడే ఆ గదిని పూజ గదిగా మార్పించుకుంది. అంతేకాదు, కొడుకులిద్దరిని దగ్గర కూర్చోపెట్టుకొని హితబోధలు చేసింది. తండ్రిలాగా కడుపు కొట్టుకొని కోరికలను చంపుకొని బ్రతకటంలో అర్థం, ఆనందం రెండూ లేవని, న్యాయంగా సంపాదించి తాము బ్రతుకుతూ నలుగురి కష్టసుఖాలు చూడమని కొడుకుల్ని కోరింది. కొడుకులిద్దరూ తల్లి మాటను వేదవాక్కుగా భావించారు. ఇద్దరూ చదువులు ముగించి మంచి విద్యావంతులైన భార్యల్ని కట్నం కోరుకోకుండా పెళ్లాడి మంచి ఉద్యోగాల్లో జీవితాల్లో స్థిరపడ్డారు. తమకు కలిగిన దాంట్లో నుంచి ఎంతో కొంత అవసరం ఉన్నవారికిచ్చి ఆదుకోవటంలోని తృప్తిని గ్రహించారు. ఇన్నేళ్లకు శశిధర్ తాను భార్య 5-6 ఏళ్లుగా అమెరికాలో ఉండి సంపాదించింది ఖర్చు పెట్టి ఊళ్ళోనే తన ఇంటి పక్కనే హాస్పిటల్ తెరవటానికి, అలా ఊళ్ళోనే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని అమెరికాను శాశ్వతంగా వదిలేసి భార్య ఒక్కగానొక్క కూతురితో వస్తున్నారు. రవికాంత్ భార్య పిల్లలతో కలిసి విజయవాడ నుంచి వస్తున్నాడు. కొన్ని రోజులు అందరూ కలిసి ఆనందంగా గడపాలని వారి అభిలాష. వాట్ ఈస్ దిస్ మాంబా? టెల్ మీ, వాట్స్ దిస్ మాంబా? మామ చంకనెక్కి పెరట్లో మోడును వింతగా చూస్తూ అడుగడుగున్న మనవరాలు ఎర్రెర్రటి బొగ్గల్ని పుడికి ముద్దాడుతూ కోడలు అనుపమ్మతో అందామే తెలుగులో. నువ్వు చెప్పమ్మా అనుపమ్మ, ఈ ఇంగ్లీష్ పిల్లకి వాళ్ళ తాతయ్య ఈ చెట్టంటే ప్రాణం పెట్టేవారని, ఆయన పోయాక అది ఎండిపోయిందని ఇంగ్లీష్లో చెప్పు తల్లి. ఆయన గారి జ్ఞాపకార్థం అదలా తరతరాలకి ఉండిపోవాలి. చివరి మాటలు స్వగతంగా అనుకున్నట్టు ఆమె గొంతు వణికింది. నిజానికి అదెంత చేదు జ్ఞాపకమో. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.